ఎలు శ్రీనివాసరావు గారు ఉన్నారా? అన్న లైన్ లో ఉన్నా. సిరన్న హెల్త్ కార్డ్స్ ఇష్యూ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు 31st రోజు అప్పుడు కట్ చేసినప్పుడు చాలా ఆగ్రహావేశాలు అయినాయి. బట్ హెల్త్ కార్డ్ ఇంకా రిసీవ్ కాలేదు, గైడ్ లైన్స్ కూడా ఇంకా రాలేదు అనుకుంటున్నాను నేను. అన్న ఈ రోజు ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణలోని 13 లక్షలకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన 206 సంఘాల ప్రతినిధులతోటి మీటింగ్ పెట్టి సుమారుగా డిప్యూటీ సీఎం గారు అరగంట, సీఎం గారు గంట సేపు ఉద్యోగులు ప్రభుత్వంలో పాత్ర, ఉద్యోగులకు ప్రభుత్వం చేయాల్సిన డిమాండ్ పైన మొత్తం కూడా కూలంకషంగా ఉద్యోగులతోటే మాట్లాడారు. అందులో భాగంగానే ఇన్సూరెన్స్ పార్టీతో పాటుగా హెల్త్ ఈహెచ్ఎస్ దాని మీద ఫస్ట్ ని 27వ తారీఖున సిఎస్ గారి చైర్మన్ తోటి మొట్టమొదటిసారిగా అంటే 1.5 శాలరీ బేసిక్ పే లాస్ట్ మంత్ కట్ అయింది. ఈ మంత్ కూడా బిల్స్ అనేది కట్ అవుతుంది. ఈ మొడాలిటీస్ అన్ని కూడా ఈ మంత్ ఎండింగ్ లో చేసి నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ముఖ్యమంత్రి గారితో ఈహెచ్ఎస్ కార్డ్స్ రిలీజింగ్ కార్యక్రమం మళ్ళీ ఒకటి ఉన్నది. దానికి త్వరగా కంప్లీట్ చేయమని ఆల్ ఉద్యోగుల ప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు. మేము అడగకుండానే ఇవాళ పెట్టిన ఓన్లీ ఇన్సూరెన్స్ దానిపైన. దాంతో పాటుగా అసలు ఉద్యోగులకు ఉన్న సమస్యలు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నాము, అసలు ప్రభుత్వం అంటే ఉద్యోగులు, ప్రజలు అంతా కలిస్తే మనం ప్రజలకు రెస్పాన్సిబిలిటీ అనేది క్లియర్ గా ఈరోజు ఒక హై స్కూల్లో ఒక టీచర్ లాగా అంటే ఒక ఎడ్జిటిఓ, ఒక లేదా స్కూల్ అసిస్టెంట్, ఒక హెచ్ఎంఓ, ఒక లెక్చరర్, ప్రొఫెసర్ లాగా క్లియర్ గా ఇద్దరుకున్న సంబంధ బాంధవ్యాల గురించి క్లారిటీ ఇచ్చారు. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేము పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాము. 100 రోజుల్లో మొత్తం పెండింగ్ బిల్స్ పెన్షనర్స్ క్లియర్ చేయాలి, రిమైనింగ్ కూడా త్వరగా క్లియర్ చేస్తామని చెప్తూ పిఆర్సీ పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మేము మాట ఇచ్చాము, పోయిన మీటింగ్ లో ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. మాకు అన్అఫీషియల్ గా తెలిసింది ఆల్రెడీ రిపోర్ట్ తయారైంది. శివశంకర్ గారి కమిటీ దగ్గర రిపోర్ట్ తయారై ఉంది. ప్రభుత్వంలో కూడా 1% కి ఎన్ని వందల కోట్లు అవుతాయి అనేది కూడా లెక్క తయారు చేశారు. జస్ట్ లెటర్ రాయడం, రిపోర్ట్ తెప్పించుకోవడం ఒకటే లేట్ ఉంది. అయితే ప్రభుత్వం కూడా ముందు ఇన్సూరెన్స్ కార్యక్రమం, తర్వాత నెక్స్ట్ మంత్ హెల్త్ కార్డ్స్, ఆ తర్వాత మంత్ లో పిఆర్సీ, ఆ పైన సిపిఎస్ ఎంప్లాయీస్ మేజర్ ఇష్యూ. ఆ తర్వాత మంత్ లో అంటే పిఆర్సీ, అట్లా ఆ తర్వాత మంత్ అంటే ఆగస్ట్ లో పిఆర్సీ వస్తుందా? ఆ పిఆర్సీ పైన కూర్చొని మాట్లాడాలని క్లియర్ గా చెప్పారు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, తర్వాత పొంగులేటి గారు ఉన్నారు, పొన్నం గారు ఉన్నారు, వివేక్ సార్ ఉన్నారు, అజారుద్దీన్ సార్ ఉన్నారు, అడ్లూరి గారు ఉన్నారు, పిఎస్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, జేడీ సెక్రటరీ గారి సమక్షంలో మా జగదీష్ అన్నకో నాకు చెప్పడం కదా, మా ఇద్దరికి చెప్పారంటే మా ద్వారా చెప్పినట్టు తప్ప మేమేదో మిగతా వాళ్ళకంటే పైన కాదు, అందరి తరఫున మా ద్వారా చెప్పారని అర్థం. అంతే. నెక్స్ట్ ఆగస్ట్ లో పిఆర్సీ గురించి చర్చిద్దామన్నారు. మేము మాట ఇచ్చాము, రిపోర్ట్ తెప్పించుకుంటాము, తెప్పించుకున్న 6 నెలలలోపు ఎంతో కొంత పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అందులో 5 డిఏలకు సంబంధించి కానీ రాబోయే 6 డిఏ గురించి కూడా చెప్పారు. అంటే మాకు కొంచెం ఇబ్బందికరమైన విషయం, మా పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ ఎట్ ఏ టైం 2000 కోట్లు కొట్టినా కూడా సరిపోవట్లేదు. మేము అడిగేది ఆ 2000 కోట్లు 3 నెలలు కాకుండా మా రెగ్యులర్ ఉద్యోగుల బిల్స్ కూడా తీరవుతాయి. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మేము అర్థం చేసుకోవాలా, మా ప్రాథమిక కూడా అర్థం చేసుకోవాలి. కానీ మా దాచుకున్న డబ్బులు కాబట్టి మాకు రైతు, కాన్స్టిట్యూషన్ రైతు, మేము గట్టిగా అడుగుతాం. ఏమైనా అడిగే దాంట్లో ఎటువంటి మా జగన్ చైర్మన్ కానీ, మాకు కానీ, మా రాష్ట్ర మేమిద్దరమే కాదు, మా రాష్ట్ర కార్యవర్గంలో అన్ని సంఘాలు, అటు పిఆర్టీ ఉంది, యూటీఎఫ్ ఉంది, ఎస్టీయూ ఉంది, రెవెన్యూ అసోసియేషన్ ఉంది, సెక్రటరీ సంఘాలు ఉన్నాయి, పోస్ట్ క్లాస్ సంఘం ఉంది, లెక్చరర్ల సంఘాలు ఉన్నాయి, డాక్టర్ల సంఘాలు, అన్ని మేమేదో అందరి పైన కాదు, అంబరిలా ఆర్గనైజేషన్ గా మేము ఉన్నాం కాబట్టి మాతో మాట్లాడుతున్నారంటే సమస్త ఉద్యోగులతో మాట్లాడుతున్నట్టే అందరికి సంబంధించిన సమస్యల పైన మేము అప్ టు డేట్ ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఇందులో రాజకీయం ఉండదు. ముఖ్యమంత్రి గారు కూడా, ఏ ముఖ్యమంత్రి అన్నా ఏ పీరియడ్ లో అయినా ఇన్నిసార్లు ఉద్యోగ సంఘాలతో డైరెక్ట్ గా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయన్నా. మీరు కూడా ఒక ఎంప్లాయీ కొడుకు, మీరు మా ప్రొడక్టే, కాకపోతే మీరు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇట్లాంటి చరిత్ర మాట్లాడుతున్నా అట్లని అన్ని సాల్వ్ అవుతున్నాయి అంటలేదు. 64 డిమాండ్లో పార్టీలుగా 30 డిమాండ్లు అయినాయి. 34 డిమాండ్లు కూడా మేము క్లియర్ చేసుకుంటాం. ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. మా ఇప్పుడు
ఎంత ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ లో కొన్ని సంఘాలు చేర్చాల్సిన అవసరం ఉంది. ఇంకా జాయింట్ స్టాక్ ఫండ్స్ లో కొన్ని సంఘాలు చేర్చాల్సిన అవసరం ఉంది. కొన్ని సంఘాలు రికగ్నిషన్ రావాల్సిన అవసరం ఉంది. మా పెన్షన్స్ యొక్క బిల్స్ అది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏ మంత్ ఎవరు కొడుతున్నారు అనేది ఇవన్నీ మేము చర్చిస్తూనే ఉన్నాం. ఫ్రీక్వెంట్ గా డిప్యూటీ సీఎం గారిని కలుస్తున్నాం, సీఎం గారిని కలుస్తున్నాం, మా సుల్తానా సార్ కలుస్తున్నాం, ఎక్కా సార్ కలుస్తున్నాం. సిఎస్ గారిని అయితే ఆల్మోస్ట్ ఆల్ మా జగదీష్ అన్న ఫోన్ లో ఉదయం సాయంత్రం సంపాదిస్తున్నాం. మేము ఎక్కడ ఏసీగా ఉద్యోగ సంఘ ప్రతినిధులుగా పిఆర్సీలో సార్ పిఆర్సీలో ఇప్పుడున్న 5 డిఎల్ని మెర్జ్ చేస్తారా? అది పిఆర్సీ రిపోర్ట్ తెచ్చుకున్న పిదప 5 కాదన్నా ఇంకొక డిఏ కూడా రాబోతుంది. 6 డిఏల పరిస్థితి కూడా ఫిట్మెంట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మా జేహెచ్ లో మాకు జాయింట్ స్టాక్ ఫండ్స్ ఉన్నా, రికగ్నైజ్డ్ సంఘాలు ఉన్నా, హెల్త్ ట్రస్ట్ మెంబర్ ఉన్నా మేము పూర్తిగా నమ్మేది టీజీఈజేహెచ్ లో ఉన్న మొత్తం 206 సంఘాలు అందరినీ చిన్న పెద్ద అన్ని సంఘాలని పరిధిలో తీసుకొని జేహెచ్ నిర్ణయం మేరకే హెల్త్ కార్డ్ ట్రస్ట్ అయినా మాట్లాడతాం, అక్కడే జాయింట్ స్టాక్ ఫండ్స్ మీటింగ్ లో మాట్లాడతాం. సీఎం గారి దగ్గర పోయినా, సిఎస్ గారి దగ్గర పోయినా టీజీజేఏసీ లో నిర్ణయం మాత్రమే అక్కడ ప్రివేల్ అవుతుంది తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ ఉండవు. ఈవెన్ పెన్షన్ సంఘాలు కూడా పెద్ద సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కావచ్చు, కృష్ణమూర్తి గారు కావచ్చు, మా లక్ష్మణ ఇంకా పెద్ద సంఘం ఉమాది అనుకుంది, మా మోహన్ నారాయణ చాలా సంఘం నడతాయన్న చాలా వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకునే మేము అన్ని చేస్తాం తప్ప ఇండివిజువల్ గా మా ఇద్దరు నిర్ణయం ఉండదు. ఇవన్నీ కూడా క్లియర్ గా ఈరోజు సీఎం గారు చెప్పాడు, డిప్యూటీ సిఎస్ గారు ఇంకా క్లారిటీగా చెప్పారు. మేము మా హక్కులు రాయితీలు మా సంక్షేమ విషయంలో ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని మేము చెప్పుకున్నా, మా రేవంత్ అని చెప్పుకున్నా, మా బట్టి గారని చెప్పుకున్నా, మా పొంగిరెడ్డి గారని చెప్పుకున్నా, మేము మా ఇప్పుడు పొన్నగారు మా జగదీష్ అన్నది చాలా దగ్గర మా పొన్నగారని చెప్పుకున్నా మేము మా ఉద్యోగుల విషయంలో రాజీలేని పోరాటాలు చేస్తాం. అది వచ్చేవరకు కంటిన్యూ ఉంటాం. అదే చేయమని కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, పొంగిరెడ్డి గారు, పొన్న గారు మీరు కంటిన్యూగా గుర్తు చేస్తేనే మాకు గుర్తుంటది అని కూడా మాకు గుర్తు చేశారు. ఎటువంటి డౌట్ లేదు. మా ప్రాథమిక సభ్యులు కొంత అసంతృప్తి ఉండడం వాస్తవం. మమ్మల్ని కొంత అంటున్నారు, అది మమ్మల్ని అనే రైట్ కూడా అనుకుంది. వాట్సాప్ లో గానీ సోషల్ మీడియాలో గానీ రాష్ట్ర జేఏసీని ప్రశ్నించే హక్కు ప్రతి ప్రాథమిక సభ్యుడికి, ప్రతి సంఘానికి మాకంటే సీనియర్ ఉన్నారన్నా, మాకంటే మేధావులు టీజీజేఏసీ లో ఉన్న సభ్య సంఘాలు, మాకంటే ఇంటెలెక్చువల్స్, మాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరఫున మేము కంపల్సరీ ఇవన్నీ వచ్చే వరకు కూడా ఏది ఇంకా సిపిఎస్ ఎంప్లాయీస్ 192,000 ఏపీలో ఇంప్లిమెంట్ అయింది, ఇక్కడ ఇంప్లిమెంట్ కావాలా దాని గురించి కూడా మేము ఓపెన్ గా మాట్లాడకపోయినా రూమ్ లో పైన మాట్లాడాం. చాలా ఇబ్బంది పడుతున్నారని దానిపైన కూడా ఇమీడియట్ పరిశీలిస్తా ఉన్నారు. సిపిఎస్ మా సిద్ధప్రచారంలో కనపడని ఆల్ ఇండియా లీడర్ ఇక్కడ ఉన్నాడు. ఇవన్నిటిని మేము పరిధిలో తీసుకున్నాం. 317 వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2003లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇవన్నిటిపైన మేము ఎక్కడ కూడా కొన్ని చెప్పలేని మీడియా ముఖ్యంగా బయట రాగానే ఇప్పుడు కూడా మీరు మీడియాకి డైరెక్ట్ గా రమ్మంటే కూడా ఇప్పటివరకు మాకు అక్కడే సరిపోయింది. అందుకే మేము ఇంకొచ్చి ఫోన్లో మాట్లాడుతున్నాం. మా ప్రాథమిక సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేసేది మీరు గుడ్ న్యూస్ చెప్పారు. పిఆర్సీ అతి త్వరలో ఉంటుంది, గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలో ఈ 2026 లోపు పిఆర్సీని సాధిస్తున్న దిశగా టీజీజేసీ ప్రయత్నం చేస్తుంది, ఉద్యమం చేస్తుంది. ముఖ్యమంత్రి గారిని బతిలాడుతుంది, అవసరమైతే పెద్దన్న టైప్ గా అలుగుతుంది, పోరాటం కూడా చేస్తుంది. దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే.